అందరికీ నమస్తే. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 16వ తేదీన రావడం అయితే జరుగుతుంది. అయితే ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రావడానికి కారణాలు ఏంటంటే, ఆయన ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2024లో ఆగస్టు 1వ తేదీన ఏదైతే ధర్మాసనం సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పిచ్చిందో దానికి అనుగుణంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఏకసభ్య కమిషన్ అయితే సర్వే చేయడం జరుగుతుంది. అయితే దానికి అనుగుణంగా ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైతే రావడం జరుగుతుంది. ఆయన ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లాలో ఆయన సభకు ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఆ సభకు సంబంధించి అలాగే ఆయన ఎందుకు వచ్చారు దాని గురించి ఆయన ప్రసంగించి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ మీటింగ్కు ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ వేసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. అయితే నేను కూడా ఆ సభకు రావడానికి జరుగుతుంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ అలాగే ఎంఎస్పి, ఎంఈఎఫ్ అలాంటి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు తరలిరండి. అలాగే ఆ సభను విజయవంతం చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.